నేను పులివెందులో నివసిస్తున్నాను. ఇక్కడ గత ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఏమిటంటే, గత ప్రభుత్వము కొన్ని పథకాలు తెచ్చి బాగానే అమలు చేసి కొంత ముందుకు సాగింది. దాంట్లో కొన్ని అన్‌సక్సెస్ వల్ల ఓటమి పాలు కావడం జరిగింది. ఇప్పుడు తెచ్చిన పథకాలు గాని, మన సూపర్ సిక్స్ పథకాలు తెలుగుదేశం పార్టీ వారు, కూటమి పార్టీ ఈ పథకాలను తొందరగా అమలు చేస్తే మరింత వేగవంతంగా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మళ్ళా నెక్స్ట్ కూడా మనమే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం గెలిచేదానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వము మనకు అమ్మఒడి పథకం అని చెప్పేసి మంచిగా అమలు చేసి అందరిలో మన్ననలు పొందింది. ఈ ప్రభుత్వంలో మనకొచ్చేసి తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి, అంటే ఇద్దరు పిల్లలు గాని, ముగ్గురు పిల్లలు గాని ఇస్తామని చెప్తున్నారు. అది తొందరగా అమలు చేస్తే బాగుంటుంది. మనకు రాజధానులు 3 అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఒకే రాజధాని కావాలని అంటుంది. నా అభిప్రాయం కూడా ఒక రాజధాని ఉండాలని, ఒక ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని ఉండాలని నా అభిప్రాయం కూడా. అది కూడా అమరావతి అయితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నా పేరు రామయ్య నాయుడు, కడప జిల్లా పులివెందుల. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి అందుతూ ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక సూపర్ సిక్స్ అన్నారు. కానీ కొన్ని పథకాలు అందుతున్నాయి, కొన్ని పథకాలు అందడం లేదు. అన్ని పథకాలు అందితే కనుక ప్రజలందరూ బాగా సుఖంగా ఉంటారని కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వము సంక్షేమ పథకాలని అమలు చేయాలని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో అమ్మఒడి అని వైసీపీ ప్రభుత్వం ఇచ్చినది, ఇంటింటికి ఇచ్చినది. ఈ ప్రభుత్వం వచ్చేసి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అన్నాడు. అది కూడా అమలు చేస్తే కనుక ప్రతి విద్యార్థికి, తల్లిదండ్రులకు మేలు చేకూరుతుంది. గత వైసీపీ ప్రభుత్వము 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి సార్ అన్నాడు. ఇప్పుడు వచ్చేసి కుటుంబ ప్రభుత్వము ఒక రాజధాని అంటుంది. అది కూడా తొందరగా పూర్తి చేస్తే మేలు జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ సరుకులని ఇస్తూ ఉన్నారు. అప్పుడు ప్రజలకు చాలా మేలుగా ఉన్నది. ఇప్పుడు రేషన్ షాపులు పెట్టినారు. ఇప్పుడు ముస్లిం ముతకపోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ముందు ప్రభుత్వం లాగే రేషన్ ఇంటింటికి ఇస్తే గనక ప్రజలు కొంచెం సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం పులివెందులను ఎంతో అభివృద్ధి చేసినది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా పులివెందులను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అభివృద్ధి చేస్తే ప్రజల్లో మంచి అభిప్రాయం వస్తుంది. అభివృద్ధి చేస్తారని ప్రజలు కోరుకుంటున్నాము.